జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి సో ఇప్పటికీ మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం తర్వాత 6 నెలల లోపు ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక అనివార్యం అయింది. దీనికి సంబంధించి పార్టీలు కూడా ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఇన్ఛార్జ్ గా కూడా నిలబెట్టడం అనేది జరిగింది. సో అభ్యర్థుల ఫైనల్ డిసిషన్ కావచ్చు, తర్వాత ఎవరిని అభ్యర్థిని నిలబెట్టాలి, ఎక్కడ కాంగ్రెస్ కి బలం ఉంది, ఎక్కడ బలహీనంగా ఉంది, 6 పథకాలు ఎంతవరకు వెళ్ళినాయి అనే విషయాలపైన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ వర్క్ చేసుకుంది. భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎన్నికల్లో దాదాపు 65,000 ఓట్ బ్యాంక్ అనేది సాధించుకున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా 30,000 ఓట్ బ్యాంక్ అనేది రావడం అనేది జరిగింది. ఇంకా కష్టపడితే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ విజయం మాదే. సో ఇప్పటి నుంచి మేము గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో 4-5 మంది కనిపించిన ప్రస్తుతం ఇక్కడ లంకల దీపక్ రెడ్డి పేరు మాత్రమే కనిపిస్తుంది. సో గతంలో ఆయన పోటీ చేశారు, దాదాపు 30,000 ఓట్ల వరకు తెచ్చుకోవడం అనేది జరిగింది. సో మనం కూడా ఇంటర్వ్యూ చేయడం అనేది జరిగింది. నేను ప్రజలకి ఎప్పుడు అందుబాటులోనే ఉన్నా, ఒకవేళ అందుబాటులో లేదని మీకు అనిపిస్తే డెఫినెట్ గా నేను అసలు ఎన్నికల్లోనే పోటీ చేయనని చెప్పేసి ఛాలెంజ్ కూడా విసరడం అనేది జరిగింది. మరి దాదాపుగా లంకాల దీపక్ రెడ్డి పేరు ఒకటి ప్రస్తుతం బీజేపీలో వినిపిస్తుంది. వాళ్ళు కూడా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినామని చెప్తున్నారు. ఇంకా బీఆర్ఎస్ చూసుకున్నట్టయితే మరి మాగంటి గోపీనాథ్ గారి సతిమణికి ఇవ్వాలా, లేకపోతే విష్ణువర్ధన్కి ఇవ్వాలా, లేకపోతే రావుల శ్రీధర్ రెడ్డికి ఇవ్వాలా, లేకపోతే ఇతరులకు ఇవ్వాలా అని చెప్పేసి 4-5 మంది పేర్లు అనేది తెరపైకి రావడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం ఏ పార్టీ వాళ్ళ అభ్యర్థుల వేటలో అలాగే గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఏ పార్టీకి ఎంత బలం ఉంది, ఎక్కడ బలంగా ఉంది, ఎక్కడ బలహీనతగా ఉంది అనేది కూడా వాళ్ళు ఆపరేషన్ వాళ్ళు చేసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి ఎన్నికలు బీహార్ ఎన్నికలు అక్టోబర్లో నవంబర్లో ఉన్నాయి. సో దాదాపుగా అక్టోబర్లోనే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా రావచ్చు అని చెప్పేసి కూడా అంటున్నారు. సో దాదాపుగా కేవలం ఇప్పుడు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4 నెలల సమయం మాత్రమే ఉంది. 4 నెలల లోపల అంటే ఆల్రెడీ దాదాపు 21 రోజులు అవుతుంది. సో 5 నెలలు కంప్లీట్ ఒకవేళ అక్టోబర్లో నిర్వహించిన. సో అందుకని చెప్పేసి అక్టోబర్లోనే ఎన్నికలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. దానికి సంబంధించి 3 పార్టీలు సైతం మరి ఇక్కడ ఎంఐఎం పార్టీ అనేది కీ రోల్ గా మారుతుంది. ఎంఐఎం పార్టీ నిలబెడితే ఓట్ బ్యాంక్, ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది చీలిపోతుంది. దాదాపుగా 30,000-40,000 ఓట్ బ్యాంక్ అనేది ఉంది, కమ్యూనిటీకి సంబంధించిన ఓట్ బ్యాంక్. సో అందుకని ఎంఐఎం అనేది ఇప్పుడు కాంగ్రెస్ కి మద్దతు ఇస్తుందా, లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తుందా అన్నది కీ రోల్ గా మాత్రం ఎంఐఎం పార్టీ ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి అక్టోబర్ లో జరిగేటువంటి ఎన్నికలు దాదాపుగా ఏ పార్టీ గెలుస్తుంది, మళ్ళీ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ గెలుచుకుంటుందా, లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఉప ఎన్నికలు కలిసి వస్తాయి, 8 ఎంపీ ఎన్నికలు, 2 ఎమ్మెల్సీ ఎన్నికలు, తర్వాత ఈ ఉప ఎన్నికనే గెలవబోతుందా, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇటు కంటోన్మెంట్ లో బోని కొట్టింది, మళ్ళీ జూబ్లీహిల్స్ లో కూడా బోని కొట్టే అవకాశం ఉందా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.